తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించింది. సో పాకిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మనకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది. సో ఇజ్రాయెల్పై అణుబాంబు వేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చిందంట. మరి పాకిస్తాన్ దీన్ని ఖండించింది. మరి ఏంటో ఇది తప్పుడు వార్తలు అంటున్నారు. ఇక గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 పురస్కారంతో మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ఆ దేశాధ్యక్షుడికి కశ్మీరీ కార్పెట్ను, ఏపీలో తయారైన వెండి పర్సును బహుకరించిన ప్రధాని. పశ్చిమాసియాలో ఉద్రిక్తతపై ఇరువురు నేతల ఆందోళన. విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. నిన్న మొత్తం మన సిబ్బంది అందరూ ప్రయాణికులను దించేశారు. చివరికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్లో కూడా సాంకేతిక సమస్యలు. మరి జూన్ మాసానికి ఏమైంది? జూన్ మాసానికి విమాన ప్రమాదాలకన్నా లంకే ఉందా అనేది అర్థం కావట్లేదు. మరి ఏదో దోషాలు ఉన్నట్టున్నాయి, మన చూడాలి. సో ఎంపీ మిథున్ రెడ్డిదే ముఖ్య పాత్ర అని నిన్న వాదించారు. మద్యం విధానం రూపకల్పన అమల్లో ఆయనే కీలకం. ముడుపులిచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు. 5 కోట్లు PLR ప్రాజెక్టుకు చేరింది. ఆ కంపెనీలో 100% షేర్లు వైకాపా ఎంపీ కుటుంబానివే. మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల నష్టం. సో సిబిఐ న్యాయవాది లూద్రా ఆ మేరకు మిథున్ రెడ్డి A4 ఆయనే కీలకమని ఆయన చెప్తున్నారు, వాదించారు నిన్న కోర్టులో. ఇక యోగా డే సందర్భంగా సో మన జీవన విధానంలో యోగాను భాగస్వామ్యం చేయాలి. జూన్ 21న యోగా డే ఉంది. అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు, ఆసుపత్రి ఖర్చులు ఉండవు. జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి. సో ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా. నిజంగానే ఇది అద్భుతం. మన భారతీయ సనాతన ధర్మం మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం యోగా. ఆ యోగా పాటిస్తే, ఇప్పుడు ప్రపంచం అంతా పాటిస్తోంది యోగాని. ఆ యోగాని కనుక పాటిస్తే నిజంగానే ఏ రోగాలు దరిచేరవు. అది ఒక అద్భుతమైన మన ఆరోగ్య మంత్రం అది. సో చూడండి, కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వను, సగం రోజులు మీకోసమే పనిచేస్తా, మనం ఓడే పరిస్థితి రాదు. తెదేపా అధినేత చంద్రబాబు. సో కార్యకర్తలను విస్మరించాడు అనే మాట రానివ్వకుండా చేస్తా అని చంద్రబాబు అంటున్నారు. ఇక కడసారి చూపులకు నిరీక్షణ. కొలిక్కిరాన విమాన ప్రమాద మృతుల గుర్తింపు. ఇంకా కూడా విమాన మృతులను గుర్తించకపోవడం విషాదం. ఇంకా కడసారి చూపుకు నోచుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బహుశా ఇప్పటికీ 70-80 మందిని మాత్రమే గుర్తించినట్టు తెలిసింది. మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనేది అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఇది సంగతి. కార్టూన్ చూడండి, ట్రంప్ మీద వేశారు. యుద్ధాన్ని ఆపండి, రష్యా ఉక్రెయిన్. రాజీకి వస్తారా లేదా ఇజ్రాయిల్ పాలస్తీనా? ఏం మీకు వేరే చెప్పాలా? ఇజ్రాయిల్ ఇరాన్ ప్లీజ్ కనీసం మీరైనా ఆపండి. అమెరికాలో ఆందోళనలు. అంటే ప్రపంచానికంతా చెప్పే ట్రంప్కి వెనకాల అంటే గురువింద కింద నలుపు చూడదన్నట్టుగా పాపం ట్రంప్కు కింద అమెరికాలో సెగలు మామూలుగా లేవు. ఆయన దిగిపోవాలని అమెరికా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. మరి సొంత ఇంటినే చక్కదిద్దుకోలేకపోతున్న ట్రంప్ మరి ప్రపంచాన్ని ఏం చక్కదిద్దుతాడో చూడాలి. ఇక మియావాకి అడవులు అంటే ఈ విధానం ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో గనక తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చెట్లను పెంచితే ఒక దట్టమైన అడవుల్ని క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా మెగా సిటీస్ వీటిలలో తక్కువ విస్తీర్ణం ఉంటుంది మనకు అందుబాటులో చెట్లు పెంచడానికి. సో ఇది ఒక మియావాకి విధానం అనే దాని ద్వారా కనుక పెంచితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. సో ఇది చూడండి, ఈ చిత్రం చూడండి. ఇది ఎక్కడ? ఇది జపాన్లో. జపాన్కు చెందిన అకిరా మియావాకి 1970లో ఆ దేశంలో బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంచేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారు. నగరంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నిర్దిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడుగులు ఎదుగుతాయని ఆయన ప్రతిపాదించారు. సో దీనికి సంబంధించిన ఒక మంచి స్టోరీ. సో మెదడు ఆరోగ్యానికి 10 మార్గాలు.
అనేది ఒక స్టోరీ వాళ్ళు ఇస్తున్నారు ఈనాడులో. సో ఇది ఈనాడు విజయవాడ 67,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు, 4,000 మందికి పైగా పదోన్నతులు, మెగా డిఎస్సి టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానంలోనే ముగిసిన బదిలీల ప్రక్రియ. ఇక ఆన్లైన్ సేవల కోసం మధ్యవర్తుల సాయం వద్దు, ఈపీఎఫ్ఓ సూచన. చందాదారులకి ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి మీ యొక్క పిఎఫ్ ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇస్తామనే వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి. సో కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. సో ఇట్లా పిఎఫ్ ఇప్పిస్తామని చెప్పి మధ్యవర్తులు ఎవరైనా ఆన్లైన్ సేవల్లో కానీ మధ్యవర్తులు కానీ వస్తే దయచేసి వాళ్ళ బారిన పడకండి. మీ యొక్క వివరాలు వాళ్ళ చేతికి ఇస్తే మాత్రం మీ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇది ఇవాల్టి జనగణన గెజిట్ నోటిఫికేషన్ విడుదల మనం ముందే అనుకున్నాం. సో కానీ ఇందులో కులగణన లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైంది. ఎందుకంటే జనగణనలో కులగణన కూడా కలిపి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరికేది. మరి జనగణన కోసం కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ పేరుతో ఇది విడుదలైంది. ఇక సో ఇవి ఇవాల్టి ముఖ్యమైన వార్తలు. సో ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి, అప్పుడే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యం. సో 9 రోజుల్లో అన్నదాతల ఖాతాలో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. గత ప్రభుత్వానికి ఆర్థిక విధ్వంసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులు విడుదల చేసిన సీఎం. సో 9 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల రూపాయలు వేయబోతున్నారు. బహుశా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండోసారి అనుకుంటారు నిధులు వేయడం. సో కరెక్ట్గా ఎన్నికల ముందు నిధులు విడుదల చేస్తున్నారు. సో దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు. రైతు భరోసాపై విస్తృత ప్రచారం. బనకచెర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కమిటీ, మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయాలు. సో బీసీలకు 42% ఇస్తా అన్న వాళ్ళ బీసీ డిక్లరేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లో మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేక చేతులెత్తేసింది. ఇప్పుడు పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇద్దాము, ముందైతే అది కోర్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మనం తర్వాత చూసుకుందాం, ముందైతే పార్టీ పరంగా వెళ్ళిపోదాం, ఇక ఎలక్షన్లకు లేట్ చేయొద్దు